గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య ఎన్‌పీఎస్‌కి సంబంధించి, యూపీఎస్‌కి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ పెన్షన్ స్కీమ్స్‌కి సంబంధించి. ఒక్కసారి ఆర్టికల్ చదువుతాను, ఇండియా టుడేలో వచ్చింది. ఎన్‌పీఎస్ పెన్షనర్స్ టు గెట్ మోర్ బెనిఫిట్స్ అండర్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. యూపీఎస్. యూపీఎస్ కింద. అసలు ఒక్కసారి దీని గురించి డీటెయిల్‌గా తెలియజేయగలరు? నాకైతే గజిబిజిగా ఉంది అసలు ఓకే. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాహ్! ఒక్కసారి డీటెయిల్‌గా తెలియజేయగలరు? యాక్చువల్‌గా ఎవరైతే 2004 తర్వాత గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్‌లో రిక్రూట్ అయిన వాళ్ళకు పెన్షన్ సిస్టమ్ అనేది లేదు. యెస్. తీసేసి దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్‌పీఎస్ తీసుకొచ్చారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. అది 2004 నుంచి రిక్రూట్ అయిన వాళ్ళందరికీ నడుస్తుంది యాజ్ ఆన్ టుడే. అయితే 2004కు ముందు రిటైర్ అయిన వాళ్ళకు ఒక ఆర్థిక భద్రత ఉండేది పెన్షన్ రూపంలో. అది దేనికి లింక్ అయి ఉండేది కాదు. ఇప్పుడు మా మామయ్య ఒక ఆయన 2007లో రిటైర్ అయినప్పుడు ఆయన సాలరీ వచ్చి 8,000, పెన్షన్ వచ్చేసి ఒక 4,000, 5,000తో స్టార్ట్ అయింది. ఈ రోజు ఆయనకు వచ్చిన పెన్షన్ 40,000 చిల్లర వస్తుంది. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు డ్రా చేసిన శాలరీ కంటే చాలా ఎక్కువ రెట్లు ఈరోజు ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది. తదనంతరం వైఫ్కి వస్తుంది, తర్వాత డిఏ యాడ్ అవుతుంది. పే రివిజన్ అయినప్పుడల్లా, పే స్కేల్ మారినప్పుడల్లా మన వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మారుతుంటాయి కదా, ఆ మారినప్పుడల్లా డిఏ వీళ్ళకు యాడ్ అవుతుంది. అట్లా తనకు 8,000 salary drawn, pension at 4,000. Today he is getting around more than 40,000. అంటే ఇట్లా వెళ్ళడం అనేది వాళ్ళకు ఒక ఆర్థిక భద్రత ఉంటుంది. ఇలాంటిది మాకు కావాలి, మీరు ఎన్‌పీఎస్ తీసుకొచ్చారు, ఎన్‌పీఎస్ వచ్చి మొత్తం స్టాక్ మార్కెట్ కి లింక్ అయి ఉంటుంది, మాకు ఇది వద్దు అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఉద్యోగుల నుంచి. ఆ డిమాండ్ ని దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, దట్ ఈస్ యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ పెన్షన్ స్కీమ్. ఈ ఎవరైతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జూన్ 30 లోపల వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. మీకు యూపీఎస్ వెళ్తారా, ఎన్‌పీఎస్ లో నుండి పోతారా? మీరు పాత సిస్టమ్ ఎన్‌పీఎస్ అంటే నో ప్రాబ్లం, కంటిన్యూ అవ్వండి. యూపీఎస్ మాత్రంటే మారండి. జూన్ 30 లోపల డిక్లేర్ చేయాలి. ఒక్కసారి కనుక డిక్లేర్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతారో గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళందరూ రిక్రూట్ అయిన 30 రోజుల లోపల చెప్పాలి, మాకు ఎన్‌పీఎస్ కావాలా, యూపీఎస్ కావాలా. ఇప్పుడు మొత్తం మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగిని చదివించినా ఫస్ట్ వాళ్ళ డిస్కషన్ అంతా కూడా యూపీఎస్ బెటరా, ఎన్‌పీఎస్ బెటరా, ఇదే వాళ్ళ ఉద్దేశం ఉంది. అయితే నేను సింపుల్ గా అసలు యూపీఎస్ లో ఏముంది, రూల్స్ ఏంటనేది దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే అందరికి తెలుసు, యూపీఎస్ లో మీరు 25 years కనుక సర్వీస్ ఉంటే, ఆ 25 years సర్వీస్ ఉన్న వాళ్లకు మీకు చివరి సంవత్సరంలో డ్రా చేసిన యాన్యువల్ శాలరీలో 50% విల్ బి మినిమం గ్యారంటీ పెన్షన్. అంటే చివరి సంవత్సరంలో డ్రా చేసిన యాన్యువల్ శాలరీలో మంత్లీ, ఆయన సపోజ్ ఇప్పుడు నెలకు 1,00,000 చొప్పున 12 months కి 12 lakhs వచ్చింది అనుకోండి, డివైడ్ బై 12, 1 lakh అవుతుంది యావరేజ్ గా. యావరేజ్ సాలరీ ఆఫ్ 12 months లో 50% విల్ బి యువర్ మినిమం గ్యారంటీడ్ పెన్షన్ అని యూపీఎస్ లో మెన్షన్ చేశారు. ఈ మినిమం గ్యారంటీ అనేది అవుతుందో ఇది అట్రాక్ట్ చేస్తుంది చాలా మందిని. కానీ అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఆ మినిమం గ్యారంటీ రావాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే ఎన్‌పీఎస్ లో పాత విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు కొన్ని రకాల పెన్షన్ ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి, మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మార్కెట్లోకి వెళ్తుంది, రిటర్న్స్ వస్తుంటాయి కదా. అట్లా దీంట్లో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కంప్లీట్ గా హైలీ కన్జర్వేటివ్ బాండ్స్ లాంటివి ఉంటాయి. టోటల్ గా దీంట్లో మన కంట్రిబ్యూషన్ 10% ఉంటుంది, యూపీఎస్ లో 18.5% గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, టోటల్ 28.5%. ఇందులో 20% వచ్చేసి మన చాయిస్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఏ బాండ్స్ లో, ఏ సెక్యూరిటీస్ పెట్టాలి. 8.5% పిఎఫ్ఆర్డీఏ నిర్ణయిస్తుంది గ్యారంటీ ఇవ్వడం కోసం. ఈ 20% మీరు ఎక్కడ పెట్టాలో దానికి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడే అంత తిరకాసు ఉంది. ఏదైతే బెంచ్ మార్క్ ఉంటుందో, గవర్నమెంట్ ఇచ్చిన బెంచ్ మార్క్, మీరు దాని రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్డీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు కనుక బెంచ్ మార్క్ ని కనుక బీట్ చేస్తే మీ యొక్క స్ట్రాటజికల్ ఇన్వెస్ట్మెంట్ లో మీకు ఆ గ్రో అయిన అమౌంట్ మీకు ఇస్తారు. ఓకే, అలా కాకుండా మీరు కనుక బెంచ్ మార్క్ కంటే తక్కువ పర్ఫామ్ చేసింది అనుకోండి, మీ స్ట్రాటజీలో వెళ్ళి ఎప్పటికీ రిటైర్ అయ్యేప్పటికీ ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ మీరు పే చేస్తేనే మీకు ఆ 50% పెన్షన్ వస్తుంది. ఇది చాలా గందరగోళం క్రియేట్ చేస్తుంది అందరికీ. ఈ బెంచ్ మార్క్ ఏంటి, నేను ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా. అయితే మీరు ఏ స్ట్రాటజీ వెళ్ళినా కూడా యూపీఎస్ వచ్చేసి కంప్లీట్లీ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో వడ్డీ రేటు రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. నేను సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఇండియాలో రాను వడ్డీ రేట్లు తగ్గుతాయి, పెరుగుతాయి కదా. ఇండియా ఇస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్.
ఇండియాలో ఎప్పుడైనా సరే మీరు అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, అమెరికా తీసుకుంటే వడ్డీ రేట్లు 2-3% ఉంటాయి, అవును. జపాన్ నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, యూకే హార్డ్లీ 0.3-0.5%. కనుక ఇండియా కూడా రాబోయే నెక్స్ట్ 15-20 years లో వికసిత భారత్ అనేది మనం సాకారం అవుతూ ఉంటే వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటాయి. సో తప్పకుండా మీరు యూపీఎస్ లో కనుక మీరు ఆ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో తీసుకొని వెళ్తూ ఉంటే ఆ మినిమం గ్యారంటీ అనే బెంచ్ మార్క్ ని మీరు బీట్ అవ్వకపోతే మీకు ఆ 50% గ్యారంటీ పెన్షన్ కూడా రాదు. కనుక మీకు ఆ 50% ఎప్పటికీ అది మీ లాస్ట్ డ్రా ఇయర్లో ఆ చివరి సంవత్సరంలో డ్రా చేసిన యావరేజ్ ఆఫ్ 1 year సాలరీ తీసుకుంటే మీకు అందులో 50% వస్తుంది. కనుక ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఆ బెంచ్ మార్క్ బీట్ చేయలేకపోతే మీకు ఆ 50% అమౌంట్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. సపోజ్ నిన్న మా కజిన్ కాల్ చేశారు, ఆమెకు ఈరోజు శాలరీ 1,20,000 వస్తుంది, ఆమెకు రిటైర్ అయ్యేది 2035లో ఉంది, అంటే ఇంకొక 10 years తర్వాత. ఆ 2035 రిటైర్ అయినప్పుడు తనకు వచ్చే టోటల్ అమౌంట్ తీసుకుంటే శాలరీ రూపంలో 3 లక్షలు రావచ్చు. అందులో బేసిక్లో కదా 50% తీసుకునేది, బేసిక్ ఎంత ఉండొచ్చు, మేబీ ఒక 1.5-1.6 ఉండొచ్చు, అందులో హాఫ్ అంటే ఒక 70-80,000 రావచ్చు. దట్ ఈస్ ద బేసిక్ కంపల్సరీ మినిమం గ్యారంటీ పెన్షన్. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత 60-70 రూపాయలకు విలువే ఉంటుంది, తగ్గిపోతుంది కదా. అది కూడా ఎక్కువ రావాలి, అంతకంటే ఎక్కువ రావాలి అంటే మనము ట్రెడిషనల్ వేలో వెళ్తే రావడం కష్టం. కనుక యూపీఎస్ కంటే కూడా ఎన్పిఎస్, ఈ ఎన్పిఎస్ లో వచ్చేసి మనకు మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్లీ డ్రివెన్ ఇంటూ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లాగా వెళ్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా క్యాపిటల్ మార్కెట్స్ లో ఉంటుంది. ఇలా క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఎకానమీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటే ఎకానమీ గ్రో అవుతుంది, జీడిపి గ్రో అవుతుంది, ఇండియన్ ఎకానమీ ఫ్లరిష్ అవుతూ ఉంటుంది, మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ అమౌంట్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఉంటుందో, ఇండియా గ్రోత్ పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ అవుతుందో, అక్కడ మీ ఎన్పిఎస్ వాల్యూ చాలా పెరుగుతుంటారు. నేను నిన్న క్యాల్కులేట్ చేశాను, మీరు ట్రెడిషనల్ వేలో వెళ్తే ఇలా మీరు చేసింది మొత్తం కూడా హార్డ్లీ 1.5 crore నుంచి రాకపోవచ్చు. వేరే ఎన్పిఎస్ లో అదే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్ డబల్ డిజిట్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి, more than 19% రావచ్చు. వేరే యూపీఎస్ లో మీకు ట్రెడిషనల్ మోడ్ లో వెళ్తే ఇవాళ తీసుకుంటే 6.5-7 మాక్సిమం ఉంది, బట్ డౌన్ ద లైన్ 15-20 years లో ఇంకా తగ్గిపోతూ ఉంటుంది రేట్ ఆఫ్ రిటర్న్. అప్పుడు పెద్దగా కార్పస్ క్రియేట్ అవ్వదు, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ అవ్వదు. అదే ఎన్పిఎస్ లో మోర్ దెన్ 9-10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి డబల్ డిజిట్ రిటర్న్ ఉంటుంది, కాబట్టి మీ కార్పస్ చాలా పెరుగుద్ది. తర్వాత 60% మీరు ఫ్రీగా తీసేసి విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ టాక్సేషన్. రిమైనింగ్ 40% మీరు యాన్యుటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ యాన్యుటీ అప్పుడున్న రేట్ ప్రకారం వస్తుంది, మీకు 60% చేతిలో విత్డ్రా చేసుకునే అవకాశం వస్తుంది. అదే యూపీఎస్లో వస్తే మీకు మనం చేసిన సర్వీస్ మొత్తానికి ఇంటూ 6% ఒక ఫార్ములా ఉంది, ఆ ప్రకారం కొంత మొత్తం ఇస్తారు మనకు, వన్ టైం పేమెంట్ లాగా. వేరే ఎన్పిఎస్లో 60% ఆఫ్ కార్పస్ తీసుకోవచ్చు కూడా, మనం వద్దనుకుంటే దాన్ని కంప్లీట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే యూపీఎస్ కంటే ఎన్పిఎస్ లో మీ యొక్క పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో 10% మీది, గవర్నమెంట్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ కలిపి చూసుకుంటే ఎన్పిఎస్ లో చాలా పెద్ద మొత్తంలో గ్రో అవుతుంది. బికాస్ దాని పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ కెన్ బి మోర్ దెన్ డబల్ డిజిట్, 9-10% ప్లస్ అవ్వచ్చు. ఇక్కడ యూపీఎస్ లో అవకాశం లేదు. కనుక గ్యారంటీ అనే పదంతో మనము మిస్గైడ్ అవ్వద్దు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, అందులో చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్ అని, లేకపోతే చిల్డ్రన్ కి సంబంధించిన ఫండ్స్ అని, మ్యారేజ్ ఫండ్స్ అని, పాలసీస్ అని వీళ్ళు ఉంటాయి. ఈ పాలసీస్ అన్ని కూడా ఎప్పుడైతే గ్యారంటీ పదం వాడతాయో, గ్యారంటీ పదం వాడేందుకు ఒక ఛార్జెస్ మన మీద ఇంపోజ్ చేస్తాయి, ప్లస్ అందులో రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ గ్యారంటీ అవన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా ఉంటాయి. కనుక ఏ ఇన్సూరెన్స్ పాలసీ కూడా గ్యారంటీ అనే పదం ఉండి ఇంత ఇస్తామని అన్నారంటే అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉండదు. గ్యారంటీ వల్ల ఇంకా ఛార్జెస్ ఎక్కువై మన రిటర్న్స్ తగ్గిపోతాయి. అక్కడ అంతా గ్యారంటీ చూపిస్తూ ఉంటారు. మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ గ్యారంటీ అంటారు, మీ క్యాపిటల్ గురించే మాట్లాడతారు. మనకు కావాల్సింది గ్యారంటీ అంటే క్యాపిటల్ మీద కాదు, రిటర్న్స్ మీద అది మాట్లాడరు, ఓన్లీ క్యాపిటల్ ప్రొటెక్షన్ మాట్లాడతారు. యూపీఎస్ లో కూడా పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఫర్ యూపీఎస్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ యూ కంట్రిబ్యూట్ చాలా తక్కువ ఉంటుంది, బికాస్ ద ఇన్వెస్ట్మెంట్ గోస్ ఇంటూ కంప్లీట్లీ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వేరే ఎన్పిఎస్ మార్కెట్ రిలేటెడ్, మార్కెటింగ్ కాబట్టి ఒక క్వశ్చన్ రావచ్చు, మరి నేను తీసుకునేప్పుడు మార్కెట్ పడిపోతే ఎట్లా, కొలాప్స్ అవుతే ఎట్లా, అది ఎట్లా అని చెప్పేసి. మీరు స్టే ఇన్వెస్ట్ అయ్యి మీరు ఏజ్ కనుక పెరుగుతూ ఉండి నియర్ టు రిటైర్మెంట్కి వెళ్ళేప్పటికీ మీ యొక్క ఎన్పిఎస్ని కంప్లీట్గా డెట్ ఫండ్స్ మార్చేసుకోండి, ఆ టైంలో ప్రాబ్లమే ఉండదు. కనుక మొత్తం అంతా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు. మనము కొంచెం ప్రాపర్ మేనేజ్ చేసుకోవాలి దాన్ని, అంతే చాలు. ఇక్కడ యూపీఎస్ కూడా మేనేజ్ చేయాల్సిందే మనం, దాని బదులు ఎన్పిఎస్లో మేనేజ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా కనుక కొంచెం నాలెడ్జ్ ఉంటే ఎన్పిఎస్ ఫార్ బెటర్. కానీ నాకు ఏం వద్దు, నాకు ఈ నాలెడ్జ్ లేదు, నాకు ఈ సంబంధం లేదు, నాకు గ్యారంటీ కావాలి, నేను ఇలాగ వెళ్తాను, నాకు అసలు ఏం ఐడియా లేదు అనుకుంటే వాళ్ళకి యూపీఎస్ బెటర్. కనుక మీరు కొంచెం అలర్ట్గా ఉండగలిగి, కొంత మార్కెట్ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ కూడా అక్కర్లేదు ఉండి, సంవత్సరానికి ఒకసారి దాన్ని సంవత్సరానికి ఒకసారి చూసుకుంటూ మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే ఎన్పిఎస్ ఇస్ బెస్ట్ ఆప్షన్. నేను ఇవేవి చేయను, ట్రెడిషనల్ మోడ్లో ఉంటాను అనుకుంటే యూపీఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ వెల్త్ పరంగా చూసుకుంటే ఎన్పిఎస్ లో చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఎన్పిఎస్ కి యూపీఎస్ కి ఉన్న రకరకాల కన్ఫ్యూజన్స్ అంతా కూడా ఇవాళ మీ ద్వారా దానికి ఒక సొల్యూషన్ తెలుసుకోగలిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ.